హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి పల్లీలంటే చాలా ఇష్టం. ఎందుకంటే టైం పాస్ కోసం తినడం గాని లేదా ఆరోగ్యపరంగా చూసినా ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మంచి టైం పాస్ స్నాక్ ఐటెం కూడా. కాబట్టి దీన్ని ఎలా పడితే అలా అందరూ తినేస్తూ ఉంటారు. మరి ఈనాటి వీడియోలో పల్లీలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, అవి ఎలా తీసుకుంటే ఆరోగ్యం, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. పల్లీలు అదే పనిగా తినేస్తాం తప్పించి పల్లీల గురించిన పూర్తి అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. అందుకని ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. టేస్టీ ఫుడ్ ని ఎలా పడితే అలా తింటే ఎలా, అందుకని ఈ వీడియో చివరి వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, మీ లైక్ ఈ వీడియోని మరికొందరికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. వేరుశనగ పప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి గాని లేదా వేయించి లేదా ఉప్పు పట్టించినవి తింటూ ఉంటాం. రోజుకో గుప్పెడు పల్లీలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఇందులోని మోనోసాచురేటెడ్ కొవ్వు గుండెకు మంచిది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ వేరుశనగల్లో ఎక్కువ ఉంటాయి. అలాగే అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే ఇందులో ఉండే ప్రోటీన్లు కణాలు కణజాలాల మరమ్మత్తు కోసం కొత్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా కాపాడతాయి. పల్లీలోని విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పల్లీలోని ఫ్యాట్ శక్తిగా మార్పు చెందుతుంది మరియు మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. పల్లీల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరమయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి వేరుశనగల్లో. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది చర్మానికి హాని కలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీలో రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్య మహిళలు, పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. త్వరగా నీరసంగా మారడానికి కూడా అదే కారణం. ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవాలంటే రోజుకో అరముక్క పల్లి పట్టి తింటే చాలు. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల కొంత శక్తి కూడా వస్తుంది. శక్తిహీనంగా, నీరసంగా అనిపించదు. శరీరం చురుగ్గా కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. వేరుశనగలు మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. వేరుశనగ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని కూడా ఉంది. పల్లీలో ఉండే రెస్వెట్రాల్ అనే పాలిఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్లకు క్యాన్సర్లు, గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేసే శక్తి ఉంటుంది. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. మరి ఇన్ని పోషకాలు ఉండే పల్లీలను ఎలా తినకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం. వేరుశనగలో క్యాలరీలు చాలా ఎక్కువ. అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి దోహదపడుతుంది. 1 ఔన్స్ వేయించిన వేరుశనగలో 170 క్యాలరీలు ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకునేటప్పుడు 1 కంటే ఎక్కువ ఔన్సులు తింటే క్యాలరీలు ఎక్కువ తీసుకున్నట్టే, అంటే బరువు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అలర్జీలు. చాలా మందికి వేరుశనగంటే అలర్జీ. ఇది ఒక్కోసారి ప్రాణాంతిక పరిస్థితి కూడా కల్పిస్తుంది. వేరుశనగ అలర్జీకి సంకేతాలు. అంటే అలర్జీ ఉన్నవాళ్లు ఇవి తింటే చర్మం పగిలినట్టుగా మారడం, శ్వాస ఆడకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, ముక్కు కారడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే పోషకాహార నిపుణులు ఎక్కువగా బరువు తగ్గడానికి వేరుశనగ తినాలని చెబుతూ ఉంటారు. అయితే అతిగా వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. అయితే ఇవి స్నాక్స్ గా తినడానికైతే బావుంటాయి. అంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్లు మితంగానే తినాలని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలు అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి విషపూరితం. తేమతో కూడిన వాతావరణంలో సాధారణంగా కనిపించే అఫ్లాటాక్సిన్తో ఇవి బాగా కలిసిపోతాయి. దాని ప్రభావం కాలేయంపై చూపుతుంది.
వేరుశనగలు ఫాస్ఫరస్, ప్రోటీన్లతో నిండుంటాయి. ఇవి హైటెక్ యాసిడ్ లేదా ఫైటేట్ రూపంలో నిల్వ చేయబడతాయి. చాలా ఎక్కువ ఫైటేట్ ఐరన్, జింక్ వంటి అనేక ఇతర ఖనిజాల శోషణను నిలిపివేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలంలో పోషకాహార లోపానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, నిజానికి పల్లీలు తినగానే మనకు దాహం వేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ మందికి పల్లీలు తినగానే నీళ్లు తాగే అలవాటుంటుంది. మరి ఇలా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది, పల్లీలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పల్లీలు తిన్న వెంటనే మనం నీటిని తాగితే అది పల్లీలో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకునేలా చేస్తుంది. దీంతో మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. ఇక రెండవది, పల్లీలు తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది. అజీర్తి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక మూడవదిగా, పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మనం వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారిపోతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి విరుద్ధ ఆహారాలు కాబట్టి ఈ క్రమంలో మీకు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ప్రాణహాని కూడా కలిగిస్తాయి ఇవి. కాబట్టి పల్లీలు తినగానే కనీసం ఒక పావు గంట తర్వాత మాత్రమే నీటిని తాగండి ఫ్రెండ్స్. మీ ఆరోగ్యానికి మంచిది. మరి ఇక మీదటైనా మీరు పల్లీలు తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి పల్లీలు తినడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే మనం రోజు ఎన్ని పల్లీలు తినాలి అనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవడం మంచిది. ఏది అతిగా తిన్నా ప్రమాదమే. అన్నీ మితంగా తింటే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండొచ్చు. అయితే రోజుకి ఎన్ని పల్లీలు తినాలి అని గనక చూస్తే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు 42 గ్రాముల వేరుశనగ గింజలు తింటే ఎలాంటి హాని ఉండదు. కొంతమంది అయితే రోజుకు గుప్పెడి వరకు కూడా తినొచ్చని చెబుతున్నారు. వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వేరుశనగలు మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. ఏదేమైనా మీకు ఒకవేళ ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఉన్నప్పుడు మీ డాక్టర్ని స్వయంగా సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మీరు ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి వీడియోలో కూడా చెబుతున్నట్టుగానే తగినంత నీరు ఎప్పటికప్పుడు తాగుతూ ఉంటే మన పొట్టలో ఏ వ్యర్థమూ నిలవ లేకుండా చూసుకోగలిగితే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు అతిగా తింటే అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి తగు మోతాదులో పల్లీలను ప్రతిరోజు అయితే తీసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఉంటాయి. అతిగా తీసుకుంటే మాత్రం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మీ డైట్లో పల్లీలను చేర్చుకోండి తగిన మోతాదులో. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.